లావణ్య ర్యాండమ్స్. నేను ఇవాళ గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో పార్ట్ 4 వీడియో షూట్ చేయడానికొచ్చాము. పార్ట్ 4 ఆఫ్ రూ. 650. ఈ స్టాక్ అంతా రూ. 650. ఈ ర్యాక్ అంతా కూడా రూ. 650. పార్ట్ 1, 2, 3 సూపర్ హిట్ చేశారు. పార్ట్ 4 కూడా మీరు అంతే హిట్ చేయాలి. సో, కలెక్షన్స్ అయితే మొత్తం కొత్తవే కదండీ! మొత్తం కొత్తయి. కొన్ని మాత్రం రీస్టాక్ అయినాయి. ఆ! సో, పార్ట్ 4 ఏంటి అంటే, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడని వాళ్ళు ఒకసారి పార్ట్ 1, పార్ట్ 2, 3 విజిట్ చేయండి వీడియోస్. కానీ ఆ స్టాక్ ఇప్పుడు ఉండవు. ఎందుకు అంటే మేము స్టాక్ అంతా చేంజ్ చేసినప్పుడు రీల్ మార్చేస్తున్నాం. యాహ్! మనం చేంజ్ చేయట్లేదు. వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో, మళ్ళీ మేము రీఫిల్ చేస్తున్నాం అంతే అంటే షాప్‌లో. స్టాక్ చేంజ్ చేసారంటే మొత్తం స్టాక్ అయిపోతుంది. మోడల్స్ ఆ! స్టాక్ అయిపోయినప్పుడు మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చి మళ్ళీ కొత్త రీల్ పెడుతున్నాం. అవును. సో, ఎవ్రీ వీక్ మేము ఎంత స్టాక్ తెచ్చినా మీరు మొత్తం ఎట్లా అంటే ఇగ ఇది మంచిగా యుటిలైజ్ చేసుకున్నారండి కస్టమర్స్. ఓకే. చాలా కోఆపరేట్ చేశారు. 99.999% అందరూ హ్మ్. చాలా 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 బూస్ట్ ఇచ్చారు. నైస్. అప్పుడప్పుడు ఒక్కొక్కటి చిన్న చిన్న ఏంటంటే స్టాక్ అయిపోయినందుకు ఆ! మనం గూడా అదేం చేయలేమండి. ఎందుకంటే మనం ఇంత తెస్తున్నప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రీల్ యాక్చువల్లీ చాలా వైరల్ అయిపోయింది. మొత్తం స్టాక్ ఔట్ అయిపోయింది. దాన్ని మళ్ళీ తెప్పించి మీకు అందించే వరకు కొంచెం డిలే అయిందంతే. ఇంకొకటి తెప్పిస్తూనే ఏంటంటే ఉన్నాం. ఎప్పుడైనా ఇప్పుడు సపోజ్ ఒక దాంట్లో ఇప్పుడు ఇక్కడ అన్ని లాస్ట్ వీడియోలు చూస్తే అన్ని కొన్ని వైట్ కాటన్స్‌లో, ఆ! వైట్స్‌లో 1000 పీసెస్ తెప్పించాం. అవును. ఇప్పుడు 10 పీసెస్ కూడా లేవు. ఓహ్! మొత్తం అయిపోయాయి. సో, అలా ఉన్నప్పుడు ఎక్కువ ఇచ్చేస్తున్నాం. ఓకే. సాఫ్ట్ సిల్క్‌లో ఎక్కువున్నాయనుకో అవి ఎక్కువ హ్మ్. ఇచ్చేస్తున్నాం. హుహు. సో, అప్పుడప్పుడు ఏదైతే స్టాక్ తక్కువుంటదో ఆ రోజు పార్సెల్స్ ఇప్పినప్పుడు హ్మ్. కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాం అన్నట్టు. ఓకే. ఆ రోజు ఆ బట్టి రోజున్న సిట్యుయేషన్‌ని బట్టి. అంటే దానికి ఎందుకంటే స్టాక్‌ని బట్టి. అందరికి ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి అన్ని నాకే అంటున్నారు. హుహు. మెయిన్‌లీ కొన్ని శారీస్ ఉన్నాయి. సో, వాటికేంటంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మాకు ఒకటేసారి 10 తీసుకొని వెళ్ళిపోవడం వల్ల నెక్స్ట్ వచ్చిన కస్టమర్స్‌కి ఇబ్బందవుతుందనమాట. అందుకని కొన్ని ఎందుకంటే అందరికి రావాల్సినట్టుగా డివైడ్ చేస్తున్నాం అన్నట్టు. యాహ్! యాహ్! సో దట్ ఏంది అంటే ఒకటే రీల్ తీసినప్పుడు చాలా మంది వస్తారు. వస్తారు. ఎక్స్‌పెక్టెడ్. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు అది మళ్ళీ. చాలా దూరం నుంచి వచ్చి వాళ్ళు డిసప్పాయింట్ బాధపడొద్దని అయిపోయి వెళ్ళకూడదు అన్న ఒకరికే అన్ని ఉద్దేశంతో. ఇచ్చే బదులు అన్ని దాంట్లలో అందరికి వచ్చేటట్టుగా నైస్. ఏదైతే అప్పుడు పార్సెల్స్ అవైలబుల్ లేనప్పుడు ఉన్నదాన్ని కొన్ని స్ప్లిట్ డివైడ్ చేస్తారు. చేస్తున్నాం. కొన్ని ఓకే. రిస్ట్రిక్షన్స్ చేస్తున్నాం. అదర్‌వైజ్ మేము ఉన్నంత వరకు ఇచ్చేస్తున్నాం. స్టాక్ ఉంటే మాత్రం ఇట్లాంటివి ఏమి ఉండవండి. మనకి ఎప్పుడైతే స్టాక్ కొంచెము లిమిటెడ్‌గా ఉంటుంది. ఆ టైంలోనే ఇలాంటివి పెడుతున్నామనమాట. సో, అది కూడా కలెక్షన్ ఎందుకు అయితే చెప్తున్నా అంటే వీడియోలో చెప్పామనుకోండి, మనం ముందే ఏం కొంచెం చేస్తున్నాం అనేది ఐడియా ఇస్తున్నాం. ఇంకా వీడియోలో కూడా మనం చూస్తే ఓన్లీ ఇదొక్క చేయట్లేదు మనం. అవును. మనం అన్నీ అవైలబుల్. ఏవైతే ఈ రూ. 650లో ఉన్నాయో అన్ని మోడల్స్ చూపిస్తున్నాము. మీరు వీడియోని క్లియర్‌గా చూడండి. ఏదర్ రీల్ అయినా 20 మినిట్స్ వీడియో ఉంటదండి. ఉంటుంది. కానీ మనం కవర్ చేయాలంటే 2 అవర్స్ పడతది. ఆ! డెఫినైట్‌లీ పడుతది. ఇవన్నీ తీయలేం గదా! సో, 20 మినిట్స్‌లో ఎంత చూపించాలో మోడల్‌కి మేము చూపిస్తున్నామనమాట. ఇప్పుడు ఇవి ఉన్నాయండి. దీంట్లో కూడా ఇంకా కలర్స్, డిజైన్స్ ఉన్నాయి. కానీ ఇవి కొన్నే చూపిస్తున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించి దీనికి కూడా కొన్నే ఇప్పుడు చూపిస్తున్నాం మోడల్స్. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఆ! సో, అన్నీ చూపించడం అనేది చాలా కష్టం. కష్టం. ఎందుకంటే మీరు వీక్‌కి ఒక వీడియో పెడుతున్నారు. అవును. ఈ 7 డేస్‌లో ఎన్నో ఉంటాయి ఇందులో. వెరైటీస్ మారుతూ ఉంటాయి. యాహ్! మళ్ళీ కాపో వస్తుంటాయి. కాపోతే ఏందంటే అన్నీ మనం వీడియోలో చూపించలేం. చూపించలేంలే 20 మినిట్స్ కాబట్టి దాంట్లోనే మాక్సిమం మేము ఓపెన్ చేయకుండానే చూపిస్తున్నాం కాబట్టి అవి కూడా కవర్ చేయగలుగుతున్నాము. ఓపెన్ చేసే పనైతే మేము అట్‌లీస్ట్ ఇవి కూడా కవర్ చేయలేము. ఇంకా మీకు మీరు అది రోడ్ మ్యాప్ పెడుతున్నారు గదండీ! అవును. ఎలా రావాలని. హ్మ్. దానివల్ల చాలా బెనిఫిట్ ఉందండి. ఓకే. ఎందుకంటే అందరూ చూసుకొనొస్తున్నారు. మంచిగా విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దిగాక నరసింహపురికి ఆర్చ్ వస్తుంది. చూసుకొని. లోపలికొచ్చాక డెడ్ ఎండ్‌కొచ్చాక రైట్ తీసుకుంటున్నారు. అలా చెప్తున్నారు మాకు. యాహ్! ఆహా! మంచిగా పెట్టారండి. మంచిగా గోల్డెన్ బ్లూ ఎంపోరియం షాప్ వరకు చూపిస్తున్నారు. ఓహ్! ఈ షాప్‌లోకి ఎలా రావాలి అనేది మొత్తం మీరది క్లియర్‌గా ఉంది. దానివల్ల చాలా బెనిఫిట్ అయిందన్నట్టు. నైస్. ఇంకా ఎట్లా అంటే ఫోను నంబర్ ఉంది స్క్రీన్ పైన. ఎవరికైనా డౌట్ ఉంటే ఫోను చేస్తున్నారు. ఓలా, ఊబర్‌లో కూడా పెట్టగానే గోల్డెన్ బ్లూ డైరెక్ట్ ఇక్కడికొచ్చేస్తది. వచ్చేస్తది. సో, ఆ మ్యాప్ వల్ల చాలా చాలా యూజ్ అయింది. ఇంకా హ్మ్. అదొక్కటే ఏంటి అంటే కుకట్పల్లి నుంచి వచ్చే వాళ్ళకేందంటే రైట్ సైడ్‌లో దిగాలి. లెఫ్ట్ సైడ్ ఎల్బీ దిగాలి. నగర్ నుంచి వచ్చే వాళ్ళైతే లెఫ్ట్ సైడ్‌లో దిగాలి. ఆ! అవును. అంతే. దిగాగానే అక్కడ ఆర్చ్ ఉంటది. నరసింహపురి కాలనీ ఆర్చ్. ఓకే. చాలా దూరం వెళ్ళిపోతున్నారు కొందరు. హ్మ్. ఆ ఆర్చ్ హ్మ్. కోసం ఏందంటే ఆర్చ్ ఉన్నా గాని ఆర్చ్‌ని చూడకుండా వాళ్ళు ఫ్లోలో ఇంకెక్కడికో ఎళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు. ఆహా! సో, అది ఆర్చ్ విక్టోరియా మెమోరియల్ మీరు దిగుతారు గదండీ! నేనెప్పుడు వచ్చేది మెట్రోకే. మెట్రో దిగగానే అక్కడ ఆర్చ్ కనిపిస్తది. అక్కడి నుంచి లోపలికొచ్చేస్తాము. సో, కనిపించేస్తదనమాట. దిగగానే కనబడుతది గదా! ఎక్కువ కనిపించేస్తది. దూరం ఏం గాదు గదా! ఏం లేదు. జస్ట్ పైనుంచే కనిపిస్తది మనకి ఆర్చ్. కిందకి కూడా చాలా దిగాల్సిన మంది అవసరం ఏందంటే లేదు. నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఫ్లోలో. అయ్యో! ఫ్లో అది కనబడట్లే అంటారు. సో, ఆ! అదొక్కటి మనం పాయింట్ క్లియర్ ఔట్ చేసాం కాబట్టి అవును. సో, మేము ఆల్‌మోస్ట్ ఈ వీడియోలో ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం అంటే ఇక్కడికి చాలా దూరం నుంచి వస్తున్నారు. యాహ్! ఎక్స్‌పెక్టేషన్ పెరిగిపోతుంది. హ్మ్. సో, మన మీద రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు క్లారిఫికేషన్ కొంతవరకు ఇచ్చి, అవును. కొంతవరకు మనం నెక్స్ట్ వీడియోలో మనము ఏమేమి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదో, యాహ్! అది నెక్స్ట్ దాంట్లో కవర్ చేస్తున్నాం. అలా అని మనమేమి కస్టమర్‌ని ఇగ్నోర్ చేయట్లేదు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే కొందరికి చాలా దూరం నుంచి వచ్చేవరకల్లా ఏమైతుందంటే, హ్మ్.
వాళ్ళకి నాకు ఆ స్క్రీన్ కావాల్సింది షాట్ లో ఉన్న శారీ ఎక్కడ దొరకట్లేదు. ఉంది అంటే వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చే వరకల్లా 2 డేస్ తర్వాత యాహ్! 3 డేస్ వస్తే ఉంటదండి. ఇది యాక్చువల్‌గా ఆన్‌లైన్‌లో మనం పెడుతుంటాం కదా! చాలా మంది దూరం నుంచి వచ్చేసి అదే శారీ కావాలని అడుగుతారు. అది దొరక్కపోయినప్పుడు డిసప్పాయింట్ అయిపోతారనమాట. ఇది నేను చాలా చోట్ల విన్నాను. అందుకనే వచ్చేదేంటంటే మీరు వచ్చేటప్పుడు ఓపెన్‌గా రండి. ఏదో ఒక శారీ ఇప్పుడు ఇది ఉందనుకోండి దీంట్లో సంబంధించి కలర్స్ అనో, డిజైన్స్ అనో వేరే ఉన్నా తీసుకుందాము అని అనుకుంటేనే ఇక్కడి వరకు రావచ్చు మీరు. అందరికి రావాలనేసి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇస్తున్నా ఆ! కొన్ని దాంట్లో. అవును. మళ్ళీ వెయిటింగ్ ఏరియా అని పెట్టాం. చాలా ఓవర్ క్రౌడ్ ఉన్నప్పుడు ఇప్పుడు హుహు. షూట్ ఉందనేసి ఆపేసాం. హ్మ్. ఇప్పుడు మనం లోపల వెయిట్ వెయిటింగ్ ఏరియా చేస్తున్నాం. పెట్టి చైర్స్ పెట్టాము. అన్నీ చేసాం. వాటర్స్ యాహ్! ఇస్తున్నాము. అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. కోఆపరేషన్ పెరిగింది. మేము కూడా లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ తోటి మేము కూడా కొన్ని చేంజెస్ చేసుకుంటున్నాము. అవును. స్టార్టింగ్‌లో ఏందంటే మిలియన్స్ ఒకటేసారి వ్యూస్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు. ఏమైతదంటే మనం ఫేస్ చేయలేం. అది ఎప్ ఒక్కసారిగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ అయింది. వైరల్ అయిపోయింది. సో, కొన్ని ఫేస్ చేస్తున్నాము. దాన్ని బట్టి మేము వన్ ఆఫ్టర్ వన్ ఇంప్రూవ్ సాల్వ్ చేసుకుంటూ ఈ చేసుకుంటూ స్టేజ్‌కొచ్చాం. నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నాం. యెస్. సో, సారీస్ సో, చూద్దామండి అయితే. అందరికి మనం థాంక్స్ కూడా చెప్పాలి. యాహ్! ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు సారీ కూడా చెప్పాలి. అవును. అవును. సో, సో, ఏదున్నా 2 గాని మీ ముందుకు పెట్టేస్తాం అట్లనే. హాయ్ అండి. వెల్కమ్ టు గోల్డెన్ బ్లూ ఎంపోరియా. సో, ఇప్పుడు ఫుల్ లెంత్ వీడియో తీస్తున్నామండి. పార్ట్ 4 650 సీరీస్ ఉంది కదండీ. 650లో పార్ట్ 4 వీడియో అండి. సో, మనం విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్‌కి వచ్చాక అక్కడ నరసింహపురి కాలనీ ఆర్చ్ ఉంటది. సో, అందరూ అడిగే ఒక బేసిక్ క్వెషన్ ఏంటంటే కుకట్పల్లి నుంచి వస్తుంటే రైట్ సైడ్ దిగాలి. ఎల్బీ నగర్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ దిగాలి. అదే ఓన్ వెహికల్స్ వస్తే ఏంటంటే గోల్డెన్ బ్లూ ఎంపోరియా అని టైప్ చేసుకుంటే మ్యాప్స్‌లో డైరెక్ట్ షాప్‌కొస్తారు. లేదా మీరు ఓలా, ఊబర్ బుక్ చేసుకున్న గోల్డెన్ బ్లూ ఎంపోరియా కొత్తపేట అని పెట్టుకుంటే ఎందుకంటే కొత్తపేట మెయిన్ రోడ్‌కి పక్కనే ఉంటది. సో, విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నరసింహపురి ఆర్చ్ కనబడుతది. ఆర్చ్‌లోకొస్తారు. డెడ్ ఎండ్‌కొచ్చి రైట్ టర్న్ తీసుకొంగా ఫస్ట్ బిల్డింగ్‌లో సెకండ్ షాప్ గోల్డెన్ బ్లూ ఎంపోరియా అని కనబడుతది. సో, అక్కడికి మీరొస్తే మన దగ్గర ఈ 650 పార్ట్ 4 చూపిస్తున్న శారీస్ అవైలబుల్‌గా ఉంటాయి. ఓకే. సో, బేసికల్లీ ఏందంటే కొన్ని న్యూ డిజైన్స్ వచ్చాయి 650లో. సాఫ్ట్ సిల్క్స్‌కో, పైతాని ఇంకా అన్ని దాంట్లో లెహరియా టైప్స్‌లో అన్ని రకరకాలు కొన్ని ఓపెన్ చేసి చూపిస్తా. అన్ని దాంట్లో ఇట్లా బ్లౌజ్ పళ్ళు గ్యారంటీ ఉంటదన్నట్టు. సో, మేమేమి డ్యామేజ్, వీవింగ్ మిస్టేక్ శారీస్ ఏవి అమ్మట్లేదు. బేసిక్‌గా ప్రతి కస్టమర్‌కి మేము వాళ్ళు పర్చేస్ చేసే ఫైనల్ చేసి పర్చేస్ చేసే ప్రతిసారి పళ్ళు, బ్లౌజ్ చూపిస్తున్నాము. క్రౌడ్ బట్టి. శారీ మొత్తం ఓపెన్ చేసి ఎవరైనా అడిగితే మాత్రం మేము ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే ఓకే. కొందరు ఏం చేస్తున్నారంటే మొత్తం ఓపెన్ చేయండి 6 మీటర్స్ అది మేము చేయలేం. అది ఏ షాప్ కూడా చేయలేరు. ఎవరు కూడా గ్యారంటీ ఆఫ్ కలరు, ఫ్యాబ్రిక్ ఎవరు ఇవ్వలేరు. అది ఇంపాసిబుల్. థౌసండ్స్ ఆఫ్ శారీస్ మేము ఓపెన్ చేసి, చెక్ చేసి, లేబుల్ అయితే ఇవ్వలేం కదా! సో, బేసిక్స్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చానంటే మాకు ఫేస్ చేస్తున్న క్వెషన్స్‌కి మేము అలా. యాహ్! సో, ఇవన్నీ. బేసికల్లీ ఇవన్నీ శారీస్ ఉన్నాయండి మీకు 650 రూపీస్ దాంట్లోనే. సో, స్టాక్ అవైలబిలిటీ బట్టి ఆ రోజు మేము ఎవరికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మేము చేస్తున్నామండి. ఆ రోజు ఎక్కువ శారీస్ దీంట్లో వచ్చాయనుకోండి, ఎన్నైనా ఇచ్చేస్తున్నాం. ఇందులో తక్కువ వచ్చాయనుకో పార్సెల్స్ అప్పుడు కొంచెం లిటిల్ రెస్ట్రిక్షన్స్ తోటి పర్ పర్సన్ 1 ఆర్ 2 ఆర్ లేకపోతే ఇవి తీసుకున్న వాళ్ళకి అలాంటి కొన్ని రెగ్యులేషన్స్ పెట్టుకున్నామన్నట్టు. ఎందుకంటే చాలా చాలా కస్టమర్స్ వస్తున్నారండి. సో, వీడియోలో మేము అన్ని శారీస్ అయితే ఒక్కొక్కటి ఓపెన్ అయితే చేసి చూపియలేము. మనం మాక్సిమం ట్రై చేద్దాం. ఇది పార్ట్ 2లోనే ఎక్కడో వచ్చిందనుకుంటా. రీస్టాక్ అయినాయి కొన్ని రీస్టాక్ అయినాయి. కొన్ని ఏమో ఆల్రెడీ పార్ట్ 1లో చూపించుంటాం. కొన్ని ఏమో చూపియకపోవచ్చు. పార్ట్ 4లో మాత్రం అన్నీ వచ్చేసినట్టున్నాయి. న్యూ రీస్టాక్ ఇది పైతానీలో వచ్చింది చూడండి. సో, మీరు చాలా చాలా సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మేము కూడా చాలా లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ మాకు గూడా. చాలామంది కస్టమర్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి. చాలామంది ఎక్స్‌పెక్టేషన్స్‌తోని వస్తారు. సో, అందరికి మనము కేటర్ చేయాలంటే మనం కూడా రెడీగా ఉండాలి కాబట్టి మేము అన్నీ రెడీ చేసుకుంటున్నాము. సో, మీ కోఆపరేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో, మీరు వచ్చినప్పుడు ఇలాంటి శారీస్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేసుకొని రండి. వీడియో పెట్టినప్పుడు తొందరగా వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. పాసిబిలిటీ ఎక్కువుంటది. మళ్ళీ రీస్టాక్ చేసేందుకు టైం పడుతుంది ఒక్కొక్కసారి. సో, అదొక్కటి కోఆపరేట్ చేయండి మీరు. 650 సో, ఆల్ ఓవర్ చూడండి. ఇంకొక కామన్ క్వెషన్ ఏంటి అంటే ఈ శారీస్ వాష్ చేయొచ్చా? నేనైతే వాష్ చేయొద్దు అంట. ఎందుకంటే ఇవన్నీ హై క్వాలిటీ ప్రీమియం శారీస్. ఇలా మీనాకారి వచ్చి, ఇలా జరీ వచ్చి, ఇలా మొత్తం ఇలా వచ్చిన దాన్ని మీరు సర్ఫ్ నీళ్ళలో పడేస్తా అంటే ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే హై కెమికల్స్ కదండి అవన్నీ. సర్ఫ్ అని అనట్లేదు. జెనరిక్ టర్మ్ సర్ఫ్ అన్నాను కానీ ఎనీ వాషింగ్ లిక్విడ్ అలాంటివి వాడితే గ్యారంటీ ఉండదు ఏ దానికైనా.
సో ఫ్యాబ్రిక్ కలర్స్కి మనం గ్యారంటీ ఇవ్వలేం. అవును. ఇప్పుడు అన్ని మిక్స్డ్ కలర్స్ అట్లా వస్తున్నాయి కదా, వాటికి వేటికి కూడా గ్యారంటీ అనేది సో ఉండదు. మన దగ్గర పర్చేస్ చేసుకుంటారు వాళ్ళు, ఎలా దాన్ని సేవ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి లాంగ్ టర్మ్లో అనేది అది మనం చేయలేము, అది ఎవరి వల్ల కాదు అది. సో బేసికలీ ఏంటంటే ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ ఏంటంటే హ్యాండ్ వాష్ అలాంటి కావు. ఇవన్నీ ఇవి వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో షేడ్స్, పర్పుల్స్, సాఫ్ట్ సిల్క్ పైతానీలో చూసాం కదా, అవన్నీ కాదు ఈ శారీస్ కూడా మనం ఏ దానికి ఫ్యాబ్రిక్ కలర్ కానీ దేని కానీ మనం గ్యారంటీ ఇవ్వలేవండి. ఏవైనా కానీ ఇవన్నీ ఫ్యాన్సీలో వస్తాయి కదా. సో ఈ డైలీ వేర్ శారీస్ కాదు, ఈ పార్టీ వేర్. బేసికల్లీ దిస్ ఆర్ పార్టీ వేర్. పార్టీ వేర్ని చాలా కొంచెం ఇలా అయినా డెలికేట్గా చూసుకోవాలి. గ్యారంటీ ఏ షాప్ వాళ్ళు ఇవ్వలేరు, మేము కూడా ఇవ్వలేము, ఎవరు కూడా ఇవ్వలేరు. సో బేసికలీ ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఎందుకు చేశానంటే నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తున్నా అంతే. చూడండి ఇది బ్లౌజ్ వర్క్. సో అన్ని టైప్స్ కవర్ చేద్దామని. $650 $650 ఇది $650 650 650 650 ఇది 650. చూడండి ఎంత బాగుంది. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు, హోల్ సారీ ఇలా కలంకారీ. సో 650లో ఈ గ్రాండ్ శారీస్ అన్నీ 650నే. ఇది 650నే. 650 650 650. చూడండి ఎంత బాగున్నాయి. కాపర్ టైప్ ఉంది దీనికి, కాపర్ అంటే కొన్ని గోల్డిష్ కాపర్ లాగా ఉన్నాయి కాంబినేషన్. సో ఇవన్నీ న్యూ పీసెస్ అండి. మేము ప్రతిసారి ఓపెన్ చేసి మేమేం చెక్ చేయము. మేము చెప్పేది ఏంటంటే మేము డ్యామేజ్ శారీస్ అయితే మేమేం అమ్మట్లేదు. వీవింగ్ మిస్టేక్ అలాంటివి ఏం కావు. 650 ఆఫర్ పెట్టాం. సో మా షాప్ మేము చాలా 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 ప్రమోట్ చేస్తున్నాం. 1 month నుంచి ప్రమోట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ part 1 part 2 part 3 part 4 ఇస్తూనే ఉన్నాం. శారీస్ అయితే ఇస్తూనే ఉన్నాము. సో నాకు తెలిసి 650 గోల్డెన్ బ్లూ ఎంపోరియా 100% సక్సెస్ సాధించాలి. బట్ ఎక్సెప్షన్స్ ఆఫ్ లిటిల్. 650 అనండి. మోడల్స్ అయితే వేరు ఉంటాయి. 650 చాలా మంది పెట్టుబడులకి కావాలి అనుకుంటే బెస్ట్ అన్నమాట ఇది. ఇవన్నీ 650 రోజు వస్తున్నారు, వచ్చిన కస్టమర్స్ వచ్చి తీసుకెళ్తున్నారు. అదే చాలా ఉందండి. రిపీట్ కస్టమర్స్ ఎప్పుడు వస్తారంటే వాళ్ళకి నచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి కావాలి అన్ని చెప్పినప్పుడు తీసుకుంటున్నారు. కానీ అక్కడ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్పాలండి. యాజ్ అన్ అనలిస్ట్ డిసడ్వాంటేజ్ చెప్తానండి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయి. రిపీట్ కస్టమర్స్ వస్తే నిన్నే ఇవి ఉన్నాయి కదా ఆల్రెడీ, మరి కొత్తవి వెళ్ళలేదు అనేది ఒకటి ఉంటుంది. సో అప్పుడు మనం ఎక్కువ కొత్తవి వేయడానికి ట్రై చేయాల్సి వస్తుంది. కొత్త కస్టమర్స్ వచ్చారు అనుకోండి, అన్ని కొత్తవే, వాళ్ళకి అన్ని కొత్తవి కదండి. సో ఇదంతా జెనరిక్ శారీ బిజినెస్ లో ఉండే కష్టాలు. ఇది చూడండి ఎంత బాగుందండి. చూడడానికి సింపుల్ గా ఉంది. ఇందాక నేను షూట్ చేస్తుంటే మీరు శారీస్ మీరు వేసుకొని చూపిస్తున్నారు కదండి. ఈ శారీ నార్మల్ గా ఉన్న శారీ మీరు వేసుకున్నప్పుడు దాని వాల్యూ పెరుగుతుందండి. అంతే అంటారా? అదే దాన్నే ఇన్ఫ్లుయెన్సర్ అంటారా? అట్లా ఏం లేదు, కొన్ని చూసే కన్నా కూడా మనకి బాడీ మీద బాగుంటాయి. అంతేనా అండి? దాన్నే ఇన్ఫ్లుయెన్సర్ అంటారండి. ఎవరు వేసుకున్నా బాగానే ఉంటుంది కాదనుకుంటాండి. మీ గ్రహాలు వేరు ఉంటాయి అనుకుంటా. అట్లేం లేదండి, మీకు సపరేట్ ఏదో గ్రహాలు ఉండేటట్టున్నాయి. చూడండి కమింగ్ సమ్మర్ కి కూడా బాగుంటాయండి ఇవన్నీ సారీస్ అయితే. చూడండి జామ్దాని మోడల్ లో ఉన్నాయి, ఇట్లా వీవింగ్ లో ఉన్నాయి. ఇది చూడండి ఆల్ ఓవర్ ఎంత బాగుంది సారీ. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో. కొన్ని ప్రమోషనల్ డిస్ప్లేలో మేము అలా డిస్ప్లేలో పెడతామండి. అవి ఆ డిస్ప్లే ఏంటంటే నెక్స్ట్ వచ్చేదానికి అన్నట్టు. అవి ఏంటంటే కస్టమర్స్ ఇవ్వట్లేదు. ఓకే. సో కొందరు అడుగుతారు ఆ డిస్ప్లే శారీ ఇవ్వండి ప్లీజ్ అంటారు. కానీ అది ఏంటంటే నెక్స్ట్ వచ్చేదానికో లేకపోతే మాకు కొన్ని ఉంటాయి అన్నట్టు ప్రమోషన్లో. చూడండి చూడండి సూపర్ ఉన్నాయి. ఇవన్నీ 650. ఇది 650 part 1 part 2 part 3 గ్రాండ్ సక్సెస్ చేస్తున్నారు. సో మీరు చాలా థ్యాంక్స్ చెప్తూ ఇది కూడా అలానే చేయండి. మేము ఇంకా అలా మీ ఇచ్చే ఎంకరేజ్మెంట్ తోటి. ఇది బాందిని, ఇది ఫ్లోరల్, ఎన్ని డిజైన్స్. కవర్స్ కూడా తీయడానికి టైం లేకుండే. సో ఇప్పుడే స్టాక్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు.
అవి ఇంకా మనం కవర్స్ తీస్తే మంచిగా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే ఒకటి తీసి మీరు వచ్చే చూపిద్దాం. టైంకి అయితే మొత్తం ఓపెన్ చేసి పెట్టేస్తారులేండి. అంటే ఇక వీడియో షూట్కి ఇంకా వాళ్ళు తెచ్చి వేసేస్తున్నారు, తీయడానికి టైం లేదు ఇప్పుడు. చాలా ఉన్నాయి ఓపెన్ చేయాలంటే టైం సరిపోదని. కొన్ని సారీసే ఇప్పుడు ఇలా ఉంటుంది సార్. ఇది బ్లౌజ్ అనుకుంటాను, బ్లౌజ్, ఇదేమో పళ్ళు. పళ్ళు. ఇప్పుడు వాళ్ళ ముందే మనం ఓపెన్ చేసాం కదండి ఇలా. ఎస్. సో దీంట్లో డ్యామేజ్ ఉంటుందా అంటే నేనేం చెప్తానండి, చెప్పండి. ప్రతిసారి డ్యామేజ్ ఉంటుందని ఓపెన్ చేసే ఓపిక నాకైతే లేదండి. మీరు డ్యామేజ్ ఉంటుంది అనుకునే కొనుక్కోండి. ఇంకా లేకపోతే హ్యాపీనే. అలా అట్లా ఎట్లా చెప్తామండి మనం. స్టిక్కర్ అనేది వేయలేదు నేను, డైరెక్ట్ వస్తున్నాయి ఇలా స్టిక్కర్లు ఇది కవర్లు ఇది అలా. టైం లేదు ఇప్పుడు, అంతగానం సేల్ ఉంది. సో బేసికల్లీ మీరు కూడా కోఆపరేట్ చేయండి కొన్ని విషయాల్లో. మేము చేయగలిగినంత వరకు చేస్తున్నామండి. మాకున్న రిసోర్సెస్లో మ్యాక్సిమం యూటిలైజ్ చేసి 650 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చేసాము. సో మేము అన్ని కొత్త శారీసే ఇస్తున్నాం, అన్ని మంచి శారీసే ఇస్తున్నాం. ఇంతవరకు మనకి బ్యాడ్ ఎవ్వరు చెప్పలేదు. సో మనకైతే హ్యాపీగా ఉందండి ఆ విషయంలో మాత్రం. ఇది ఒకటి ఓపెన్ చేశాను, ఇది న్యూ స్టాక్, ఇది అంటే న్యూ డిజైన్, న్యూ సప్లయర్. ఇది నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉంది. ఇంకో చూడండి 650 మగ్గం మీద నేతలు నేర్చినప్పుడు ఇలా అంటారు స్వెట్. ఆ స్వెట్ కూడా అంటే ఛాన్సెస్ ఉంటాయి. అది నేనేం చేస్తా దానికి చెప్పండి మేడం. వాళ్ళు ఫ్యాన్ కూడా వేసుకోరు మేడం. అది మొత్తం ఫ్యాక్టరీలో తయారయ్యేటప్పుడు ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వేరుంటాయి. ఒక బిజినెస్ మ్యాన్కి తెలుస్తుంది. యాజ్ అ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అనేది డిఫరెంట్. సో రెండు కలిసినప్పుడే బిజినెస్ అవుతుంది. యాజ్ అ బిజినెస్ మ్యాన్, యాజ్ అ కన్జ్యూమర్ రెండు మీట్ అవ్వాలి ఒక చోట, అప్పుడే ఒక మంచి బిజినెస్ వస్తుంది. సో మనం ఆ రెండు అడ్డతం చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఇంత దూరం వచ్చినప్పుడు మీరు కూడా హ్యాపీగా వెళ్ళాలి, మేము కూడా హ్యాపీగా ఉండాలి. బేసికల్లీ నేను ఫస్ట్ హ్యాపీ ఉండాలి. ఎందుకంటే ఇంకో పార్ట్ 5 చేయాలంటే చూడండి ఒక సాఫ్ట్ సిల్క్, ఒక పైతాని, ఒకటి అదే వేయట్లేదు, అన్నీ చూపిస్తున్నాం మ్యాక్సిమం. ఇది అది అదే ఏం చూపించట్లేదు. సో ఇక్కడ మీరు వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఇది ఏముంటుంది అంటే ఇదే ఉంటుంది. ఎందుకంటే ఇవే శారీస్ ఉంటాయి. మేము ఏదో వీడియో పెట్టి ఏదో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎందుకు చేసామంటే ఈ పార్ట్లో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, అది చేసాం. సో ఆ అనుభూతి మీకు ఇక్కడే వీడియోలో తెలిసిపోతుంది షాప్కి వచ్చే ముందే. ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉందండి. పట్టుకోండి ఒకసారి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది టెక్స్చర్ కూడా కొంచెం సెల్ఫ్లో వచ్చి ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉంది. 650 సమ్మర్ టైంకి ఇది ఎంత ప్లెజెంట్ ఈవినింగ్ ఉంటుందండి. ఈవినింగ్ ప్లెజెంట్ ఉన్నా లేకున్నా ఈ శారీ మీరు కట్టుకుంటే మీ ఫ్యామిలీ అంత ప్లెజెంట్గా ఉంటుంది. అలా ఉంది ఇది చూడండి. మీరు కట్టుకోండి, మీరు వెళ్ళండి రెస్టారెంట్కి, మొత్తం రెస్టారెంటే ప్లెజెంట్ అయిపోతుంది, అంత బాగుంది ఇది. పింక్ పార్ట్ 4 వీడియోకి ఎండింగ్కి వచ్చాము. శారీస్ చాలానే ఉన్నాయి కానీ వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అనేసి చూడండి. ఇలా దీని పళ్ళు ఇలా గ్రాండ్గా వచ్చి, ఇది బ్లౌజా మేడం, ఇటు ఇలా అది బ్లౌజ్, ఇది పళ్ళు. సో ఇలా ఆర్గాన్జాలో వచ్చింది చూడండి శారీ. కొన్ని శారీస్ వీడియో షూట్కి ఓపెన్ చేస్తాం కదా మేడం, అదే కావాలని వస్తారు. ఫోల్డింగ్ పోయింది మేడం అంటే కూడా అయినా నాకు అదే కావాలంటారు. చూడండి ఎంత గ్రాండ్గా ఉంది. అందుకే స్క్రీన్ పైన కనబడితే వాళ్ళకి అది నచ్చుతుంది. చూడండి ఎంత గ్రాండ్గా ఉంది. ఇది ఆల్ ఓవర్ శారీ, ఇది పైటానీలో, ఇది ఇంకో శారీ, ఇది ఇంకో శారీ. ఇంకా పార్సల్స్ ఓపెన్ చేస్తున్నారు, నాకు ఇక్కడ పంపిస్తూ ఉన్నారు. సో మేమేమంటారంటే ఇక్కడ స్క్రీన్ టైం పెరిగిపోతుంది, లెంత్ అవుతుంది డ్యూరేషన్. చూడండి ఎంత గ్రాండ్గా ఉంది. మా స్టాఫ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్సల్ ఓపెన్ చేస్తున్నారు. నేను ఇప్పిన పార్సల్ ఇవ్వండి, నేను ఇప్పిన పార్సల్ ఇవ్వండి అంటున్నారు. ఏంటమ్మా
చూడండి నైస్. ఎంత గ్రాండ్గా ఉంది. చూడండి ఎంత గ్రాండ్గా ఉంది, ఎంత గ్రాండ్గా ఉంది. ఇది ఎంత గ్రాండ్గా ఉంది సారీ. చూడండి 650 650 650 650. సో అన్ని శారీస్ అన్నీ కవర్ చేసాం. అన్ని శారీస్ ఈ సమ్మర్ టైం చాలా బాగుంటుంది మేడం, ఈవినింగ్ పార్టీస్కి సూపర్ ఉంది. ఇది కూడా ఈ ప్యాటర్న్ $650 650 650 పార్ట్ 4. అందుకే ఇది పార్ట్ 3లో వచ్చింది. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం. శారీ అంతా ఇలా వచ్చింది. చూడండి శారీ ఎంత గ్రాండ్గా ఉంది, సూపర్ శారీ. 650 650 650 650 అన్నీ ఇలా ఓపెన్ చేసి మీ ముందే చూపిస్తున్నాను. 650 శారీస్ చూసారు, అంతా గ్రాండ్గా ఉన్నాయి. సో పార్ట్ 4 కూడా మీరు సక్సెస్ చేస్తారని నేను హోప్ చేస్తున్నాను. హోప్ ఏంటంటే నేను ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే మీరు పార్ట్ 2 వైరల్ చేశారు చూడండి. ఇంకా అప్పటి నుంచి ఇంకా మీరు నాతో ఉన్నారని నేను ఫిక్స్ అయిపోయాను. సో మీరు అందరు వచ్చి మంచి మంచి శారీస్ పర్చేస్ చేస్తూ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 నేను ఇంకా పార్ట్ 5 కూడా రెడీ అయిపోదాం డిసైడ్ అయిపోయాను. గోల్డెన్ గ్లో ఎంపోరియంకి వచ్చి మంచిగా పర్చేస్ చేసుకోండి.